హాయ్, దిస్ ఈజ్ సిఏ రాజమోహన్ రెడ్డి. న్యూ ఫినాన్షియల్ ఇయర్ వచ్చింది, అంటే 1 ఏప్రిల్ వచ్చింది. 1 ఏప్రిల్ నుండి మీ జిఎస్టీలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మీకు తెలుసా? అయితే ఈ వీడియో మీకోసమే. ఫస్ట్ థింగ్ ఏంటంటే, న్యూ ఫినాన్షియల్ ఇయర్ వచ్చిందంటే ఫ్రెష్గా ఇన్వాయిస్ స్టార్ట్ చేయాల్సింది. ఇప్పటి నుంచి మీరు తీసే బిల్స్ 1 నుంచి ఉండేలా చూసుకోండి. సెకండ్ థింగ్ ఏంటంటే, మీకు ఈ ఇన్వాయిస్ అప్లై అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ప్రీవియస్ ఇయర్లో మీ టర్నోవర్ 5 crores కంటే అబోవ్ ఉంటే మీకు ఈ ఇన్వాయిస్ అప్లై అవుతుంది. ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయకపోతే మీ ఇన్వాయిస్ అన్ని ఇన్వాలిడ్ అవుతాయి. ఇన్వాలిడ్ అయితే మీ రిసిపియంట్కి జిఎస్టీ ఇన్పుట్ రాదు. థర్డ్ థింగ్ వచ్చేసి హెచ్ఎస్ఎన్ కోడ్ గురించి. జనరల్గా హెచ్ఎస్ఎన్ కోడ్లో 8 digits ఉంటాయి. మీ టర్నోవర్ని బేస్ చేసుకొని ఎన్ని డిజిట్స్ మీ ఇన్వాయిస్లో మెన్షన్ చేయాలని ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మీరు లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో 5 crores కట్టే టర్నోవర్ బిలో ఉన్నట్లయితే మీరు ఎవ్రీ మంత్ జిఎస్టీ 3B ఫైల్ చేయలేకపోతున్నారా? అయితే మీకు ఛాన్స్ ఉంది. QRMP స్కీమ్లో మీరు క్వార్టర్లీ వన్స్ మీరు జిఎస్టీ 3B ఫైల్ చేసుకోవచ్చు. అది 30th ఏప్రిల్ లోపు ఆఫ్ చేసుకోండి. మీ బిజినెస్ స్మూత్గా రన్ అవ్వాలంటే జిఎస్టీ రూల్స్ ఖచ్చితంగా పాటించండి. మీకు జిఎస్టీ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.